అందరికీ నమస్తే, నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు అవర్ ఛానల్. కరీంనగర్ సంబంధించి మేయర్ పీఠం ఎవరు దక్కించుకుంటారనే ఉత్కంఠ నెలకొన్నది. ఇక దాదాపు ఆల్మోస్ట్గా ఇప్పటి వరకు ఈ వీడియో రిలీజ్ అయ్యే వరకు దాదాపుగా బీజేపీ పార్టీ ఏది మేజర్ పీఠాన్ని కైవసం చేసుకోబోతా ఉన్నదని కీలక సమాచారం. అంటే ఈ వీడియో విడుదలయ్యేసరికి బీజేపీ మేయర్ కాబోతా ఉన్నాడని సమాచారం. ఈ వీడియో విడుదల అయ్యేసరికి ఆ బీజేపీ అవుతుంది కావచ్చు అని అనుకుంటున్నా. అయితే ఇక్కడ బీజేపీకి ఎందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయంటే ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నిజంగా కరీంనగర్ సంబంధించి ఇక్కడ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు పెద్ద ఎత్తున స్టేట్మెంట్లు ఇస్తూ ఉన్నారు. మేయర్ పీఠం మేమే దక్కించుకునే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. మరి వీళ్ళు గెలిచిన ఎన్ని మేయర్ పీఠం ఎట్లా వస్తుంది అన్నది మరి పొన్నం ప్రభాకర్ గారికి మంత్రి గారికి అవగాహన ఉన్నదా లేదా, ఎట్లా వస్తుంది, 12 సీట్లు గెలిచి ఎట్లా వస్తుంది అనేది, అసలు ఎవరికి నచ్చినా ఎవరెంత గెలిచారు, ఏ పార్టీలకు వెళ్ళి ఎవరి ఇళ్ళకి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. రైట్, ఇక్కడ కరీంనగర్ సంబంధించి అసలు బీజేపీ ఎన్ని వచ్చినాయి? బీజేపీ ప్రధానంగా బీజేపీ పార్టీ 30 స్థానాలు వచ్చినాయి. ఇందులోకి వెళ్ళి 4 ఇండిపెండెంట్ అభ్యర్థులు ఇందులో నుండి కలిసిరు. అందులోకి వెళ్ళి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నుండి కలిసిరని ఏది ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ వాళ్ళు చెప్తారు, లేదు మేము ఇండిపెండెంట్ వాళ్ళని కలుపుకున్నామని బీజేపీ చెప్తా ఉన్నది. అయితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఎన్ని గెలిచింది అంటే తిప్పి కొడితే 12 సీట్లు గెలిచింది. 12 సీట్లు. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ 9 గెలిచింది. ఇక్కడ ఎంఐఎం ఎన్ని గెలిచిందంటే 3 గెలిచింది. ఇక్కడ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ ఏఐఎఫ్బి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాకు 2 గెలిచింది. ఇండిపెండెంట్ క్యాండిడేట్లు ఇక్కడ 10 గెలిస్తే అందులోకి వెళ్ళి 4 బీజేపీలకు ఏరు. ఇప్పుడు 6 స్థానాలు ఉన్నాయి. ఇండిపెండెంట్ 6 స్థానాలు ఉన్నాయి. 6 స్థానాలు ఇండిపెండెంట్ అభ్యర్థులే ఉన్నాయి. ఇక్కడ ప్రధానంగా ఏంటంటే ఇదివరకు చర్చకు వచ్చింది ఏంటంటే, ఇక్కడ చూసుకుందాం ఒకసారి. ఇదివరకు చర్చకు వచ్చింది ఏంటంటే 6 స్థానాలు ఇండిపెండెంట్ అభ్యర్థులు ఉన్నాయి. మొత్తం 66 స్థానాలు. 66 అంటే మ్యాజిక్ ఫిగరు 34కు చేరాలి. మొత్తానికి 34కు చేరింది. ఇక్కడ విషయం ఏంటంటే ఈ కాంగ్రెస్ 12, బీఆర్ఎస్ 9, 9 12 21, 21 3 ఎంత 24, 24 2 26, 26 ఇది 6 32 అవుతున్నాయి. అయినా కానీ 32 స్థానాలు అవుతున్నాయి. కాకపోతే ఇందులోకి వెళ్ళి ఇండిపెండెంట్ ఇక్కడ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నుంచి ఇక్కడ ఇందులోకి వెళ్ళి తీసుకున్నారు. ఆ ఇండిపెండెంట్ కాదు, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అని చెప్తా ఉన్నారు. ఇది వరకు ఒక చర్చ నడిచింది. ఏంటంటే వీళ్ళు కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం ఈ ఇండిపెండెంట్ అభ్యర్థులు అందరూ కలిసి బీజేపీ పార్టీని దొక్కేందుకు, బీజేపీ పార్టీ ఇక్కడ మెజార్టీ స్థానాలు గెలిచింది కాబట్టి దీన్ని దొక్కేందుకు నిజంగా వీళ్ళందరూ కలుస్తారని ఒక ఆశ ఎంతో కొంత కాంగ్రెస్ పార్టీలో, బీఆర్ఎస్ పార్టీలో కొంతమందికి అనిపించింది. కొంతమందికి అనిపించింది. నాకు తెలిసి నేను ఎందుకు చెప్తున్నా అంటే బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ కరీంనగర్లో కలిసే ప్రసక్తి లేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ లేదు అక్కడ. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి కాంగ్రెస్ పార్టీ మంత్రి అక్కడ ఉండి జిల్లాకు సంబంధించి 12 స్థానాలు గెలవడం అంటే చాలా ఘోర అవమానమైన పరిస్థితి. దానికి నిజంగా ఈ పార్టీతో పొత్తు పెట్టుకున్నాడు అనేది ఈ బీఆర్ఎస్ పార్టీతో కలవదు. ఈ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇంకా డ్యామేజ్ అవుతారు, ఫుల్ డ్యామేజ్ అవుతారు. ఎందుకంటే అధికార పార్టీ వాళ్ళు 12 సీట్లు గెలిచిరా. అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ 12 సీట్లు గెలిచిరు. ఇగో బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష పార్టీ 9 సీట్లు గెలిచింది. అంటే ఎవరికి విలువ ఉన్నట్టు? ఈ ఎంఐఎం 3 గెలిచింది, 2 గెలిచిరు. ఇంక ఇండిపెండెంట్ క్యాండిడేట్లు 10 మంది గెలిచిరు. ఇంకా కాంగ్రెస్ కన్నా బీఆర్ఎస్ కన్నా ఇండిపెండెంటే నయమనిపించింది ఓ రకంగా. అయితే ఇప్పటివరకు ఒక చర్చ వచ్చింది. మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో కరీంనగర్ జిల్లా వైపు అన్ని జిల్లాలు చూసినాయి. ఇక్కడ మొత్తానికి ఒక బీసీ బిడ్డను మరి బీజేపీ ఎవరిని చేయబోతా ఉన్నదంటే, అంతకుముందు బీఆర్ఎస్ నుంచి సునీల్ రావు ఉంటే ఇప్పుడు బీజేపీలోకి వచ్చిండు. ఇక్కడ ఇప్పుడు బీజేపీకి సంబంధించి ఒక బీసీ బిడ్డను చేయబోతున్నాడని విశ్వసనీయ సమాచారం. మొత్తానికైతే బీసీలకు కరీంనగర్కి సంబంధించి మేయర్ పీఠం దక్కబోతా ఉందని సమాచారం అంతా ఉన్నది. అయితే ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. ముఖ్యంగా ఇక్కడ కరీంనగర్ లోకల్ వాళ్ళు ఒక్కసారి అవగాహన చేసుకోరు. అంటే ఇప్పుడు ఇక్కడ 12 సీట్లు గెలిచినా కానీ కాంగ్రెస్ పార్టీ ఒక్కసారి ఆలోచన చేసుకోండి. కాంగ్రెస్ పార్టీ 12 సీట్లు గెలిచినా కానీ మేయర్ ఎట్లా కొడతామన్నారు అంటే ఇలా రాజకీయం కోసం ఎవరితోనైనా చేతులు కలపడానికి సిద్ధంగా ఉన్నామని బెదిరింపులకు, కవ్వింపులకు పాల్పడతా ఉన్నారు అన్నట్టు. అంటే
ఎంఐఎంతో కలిస్తే ఎంఐఎంతో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అంటే కలిసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే సపోజ్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మేయర్ దక్కేది ఉంటే ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అనాథ మోయాలు పడతారు. ఎందుకంటే కల్వకుంట్ల కవిత ఎంతో కొంత వెనుక ఉన్నదని ఒక టాక్. కానీ మరి ఇలా కల్వకుంట్ల కవిత హస్తం ఉన్నదా లేదా ఈ కరీంనగర్ సంబంధించిన విషయంలో మనకు పూర్తిగా ఇన్ఫర్మేషన్ లేదు. అయితే ఇక బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసే అవకాశం ఉన్నదంటే ఇప్పుడు కలిస్తే బీఆర్ఎస్ డ్యామేజ్ అవుతుంది కాబట్టి బీఆర్ఎస్ పార్టీ కలిసే పరిస్థితి లేదని అనిపిస్తూ ఉన్నారు. మొత్తానికి కరీంనగర్ జిల్లాకు సంబంధించి కరీంనగర్ మేయం పీఠం బీసీలకు రాబోతా ఉన్నదని విశ్వసనీయ సమాచారం. మొత్తానికి బీసీ మేయర్ కాబోతా ఉన్నాడు కరీంనగర్ జిల్లాలో. వీడియోని ఎక్కువ మంది షేర్ చేయండి, లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.